Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి ఏపీపీఎస్సి గ్రూప్ 1 పీవైక్యూస్ చూస్తున్నామండి. గ్రూప్ 1 మెయిన్స్ అండి, ఓకేనా? సో ఏపీది గ్రూప్ 1 మెయిన్స్ పీవైక్యూస్ చూస్తున్నాము. మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీ అండ్ మన ఇండియన్ హిస్టరీ డిస్కస్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పాలిటీ డిస్కస్ చేద్దామండి. అండ్ మనము టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 60 డేస్ ఛాలెంజ్, నేను ఇది కూడా వీడియో పెడతాను, స్కెడ్యూల్ చూడండి. సో మరి ఇక్కడ పాలిటీలో తీసుకుంటే చూడండి, మనకి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు 2020లో క్వశ్చన్ అడిగారండి, ఓకేనా? సో 2020లో క్వశ్చన్ ఏం అడిగారు, హౌ వాజ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ దట్ ద framer the Indian Constitution critically evaluate the Constitution of India as framed by the Constituent Assembly అని అడిగారు. మరి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటే 5 salient features అని అడగడం జరిగింది. ఇది కూడా మనకి 2020లోనే అడిగారు. మరి కమ్ టు ద డిపిఎస్పి, అంటే ఇక్కడ మనకి 2020 నుంచి క్వశ్చన్, 2022 నుండి క్వశ్చన్ అయితే అడగలేదండి. మరి డిపిఎస్పి తీసుకుంటే ఇక్కడ చూడండి, అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ సజెస్ట్, ఇక్కడ ఏమంటున్నారు, వే టు ఇంప్రూవ్, వాటికి సజెస్ట్ చేయమంటున్నారు, వే టు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద. సో ఇది 2016లో అడిగారండి. నెక్స్ట్ అమైన్మెంట్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా తీసుకున్నప్పుడు 2016లో అడిగారండి. ఇక్కడ ఏమంటున్నారంటే, వాట్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్, ఓకే, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని మనకి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ సుప్రీంకోర్టు ఏమన్నది అన్న విషయంలో ఇక్కడ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2016లోనే మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద కూడా క్వశ్చన్ అడిగింది. సో చూసుకోండి. మరి ప్రియాంబల్ మీదనైతే మనకి రీసెంట్ క్వశ్చన్స్ అయితే అడగలేదు, 2008లో అడిగారు. నెక్స్ట్ పార్లమెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. ఇక్కడ చూడండి, డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్ యూజ్డ్ టు డిస్కస్ మ్యాటర్స్ ఇన్ ద పార్లమెంట్ అండ్ కమెంట్ ఆన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మోషన్స్ అండ్ రిసొల్యూషన్ కి మధ్య డిఫరెన్సెస్ అడుగుతున్నారు 2022లో. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద పవర్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభ, ఏమంటున్నారండి, లోక్సభకి రాజ్యసభకి వాటి యొక్క పవర్స్ కి డిఫరెన్సెస్ రామన్నారు. ఇది వచ్చేసి మనకి 2020లో అడిగారండి. నెక్స్ట్ 2016లో తీసుకుంటే రాజ్యసభ, ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ రాజ్యసభ కంపేర్డ్ టు ద లోక్సభ, లోక్సభ రాజ్యసభ పొజిషన్ ని కంపేర్ చేయమంటున్నారు అవర్ పొలిటికల్ సిస్టమ్ లో, ఓకేనా? మరి 2017లో కూడా మనకి పార్లమెంట్ లో క్వశ్చన్ ఉందండి. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మీద అడగడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆన్ దిస్ ఇష్యూ మీద ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది అని అడుగుతున్నారు. 2008లో వచ్చేసి ఉమెన్ రిజర్వ్డ్ బిల్ అడిగారండి. ఇది ఈసారి కూడా అడిగే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది, ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది మనకి రీసెంట్ గా పాస్ అవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి దానికి రిలేటెడ్ గా డేటా కూడా, ఓకేనా? నెక్స్ట్ ఫెడరలిజం, మరి ఫెడరలిజం మీద క్వశ్చన్ చూడండి, 2022లో అడిగారండి. ఎక్స్ప్లెయిన్ ద జెనసిస్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఏమంటున్నారు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ డిస్కస్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇన్ ఇండియా అని అంటున్నారు, ఓకేనా? నెక్స్ట్ వై డిడ్ వి అడాప్ట్ ద ఫెడరలిజం, మనం ఎందుకు ఫెడరలిజం ని అడాప్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇది 2020లో అడిగారండి. అండ్ విత్ ద స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇన్ స్పైట్ ఆఫ్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫెడరలిజం సర్వైవ్డ్ ఇన్ ఇండియా అన్నారు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ అన్నారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ చూడండి, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి కూడా అడిగారు మనకి 2016లో. నెక్స్ట్ కమెంట్ బ్రైఫ్లీ ఆన్ ద ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి అడిగారండి, యూనియన్ అండ్ స్టేట్, అంటే యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ అని అడిగారు, ఇది 2008లో అడిగారండి. ఇంకా దీనికి రిలేటెడ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, డూ యూ అగ్రీ విత్ ద ఫంక్షన్స్ ఆర్ గివెన్ ఇన్ ద స్టేట్ విల్ రిసోర్సెస్ విత్ ద సెంటర్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏది సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కాంకరెంట్ లిస్ట్ రిలేటెడ్ గా కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ యాక్టివిజం, జ్యుడిషియల్ రివ్యూ అండ్ యాక్టివిజం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, డిస్కస్ ద స్కోప్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ రివ్యూ యొక్క స్కోప్ అడుగుతున్నారండి. అండ్ రివ్యూయింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అండ్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డెసిషన్స్ అడుగుతున్నారు, ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ ద జ్యుడిషియల్ రివ్యూస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద క్లాసిఫికేషన్ గివెన్ బై ద
ఎవరంటున్నారు? జస్టిస్ సయ్యద్ గారు ఇచ్చిన క్లాసిఫికేషన్ గురించి ఇక్కడ అడగడం జరిగింది స్పెసిఫిక్‌గా. సో, చూసుకోవాలి మనకి 2022లో క్వెషన్ అయితే ఉంది. 2 టైమ్స్ 2 క్వెషన్స్. నెక్స్ట్ మహమ్మద్ ఖాద్రి డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ గురించి ఏమన్నారు అని 2020లో అడిగారు. అగైన్ 2020లో మనకి ఇంకో క్వెషన్ కూడా ఉంది. డిఫైన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం అని అడిగారు. యాక్చువల్‌గా జ్యుడిషియల్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, పొలిటికల్ సిస్టమ్ గురించి అడిగారు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వెషన్ వచ్చేసి డిస్టింగ్విష్ అంటే డిఫరెన్సెస్ చెప్పమంటున్నారు జ్యుడిషియల్ రివ్యూకి, జ్యుడిషియల్ యాక్టివిజంకి. ఓకేనా? సో, చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై జ్యుడిషియల్ యాక్టివిజం? అసలు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద నోవల్ ట్రెండ్ ఇన్ జ్యుడిషియల్ రివ్యూస్ అని అడిగారండి. సో, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ గవర్నర్. మరి గవర్నర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అని అడుగుతున్నారు. సో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గవర్నర్ అనేది స్టేట్ లెవెల్‌లో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. 2022లో కూడా క్వెషన్ అడిగారండి. ఎక్సైజ్ ఇక్కడ ఏమంటున్నారు? డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అంటే ఇక్కడ గవర్నర్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అయితే చూసుకోవాలి. అండ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని అడుగుతున్నారు. సో, చూడాలి. నెక్స్ట్ గవర్నర్ ఇన్ స్టేట్ బై ఫోకసింగ్ ఆన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని అన్నారు. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్. మరి లోకల్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఏమడిగారు చూడండి. డిస్కస్ ద స్కోప్ అండ్ ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. రిమెంబర్ ఉమెన్ రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగారు. త్రూ ద పంచాయతీరాజ్ సిస్టమ్ అని అన్నారు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గా అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. ఓకేనా? 2022లో. నెక్స్ట్ డిస్క్రైబ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద 74th అండ్ 73rd అండ్ 74th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఫీచర్స్ అడిగారు. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ అండ్ లోకల్ గవర్నెన్స్ గురించి 73rd 74th అమెండ్మెంట్ ఏం డిస్క్రైబ్ చేసింది అన్నట్టుగా అడిగారు. నెక్స్ట్ 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది? దాని యొక్క రికమెండేషన్స్ ఏంటి? లోకల్ బాడీస్ గురించి, రూరల్ లోకల్ బాడీస్ గురించి అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అని అడిగారు. నెక్స్ట్ 2008లో తీసుకుంటే పంచాయతీరాజ్ ఈజ్ ద గాడ్ దట్ ఫెయిల్డ్ అని అన్నారు. సో, ఇక్కడ ఇది ఎవాల్యుయేట్ చేయమని అడిగారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో, ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫినాన్స్ కమిషన్ తో ద నాట్ బీయింగ్ ఏ పర్మనెంట్ బాడీ అని అన్నారు. సో, ఫస్ట్ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమొస్తాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ ఏమొస్తాయి అనేది ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో, రిమెంబర్ దిస్ 2017 ఇది 22. తర్వాత డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని అడిగారు. అండ్ మరి ఇందులో స్టేట్ సమ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ టేకెన్ బై ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లాస్ట్ 3 years అన్నారండి. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి అడిగారు. తర్వాత ఇక్కడ కమిటీస్ మీద డిస్కషన్ చేయమని అడిగారు 2008లో. మరి ఇంకా ఏమన్నారు? ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ దేని గురించి అడుగుతున్నారండి? ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఎలక్షన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ గురించి ఏం చెప్పింది? అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఏం సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాని యొక్క బ్యాక్ డ్రాప్ ఏముంది అని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ డీటెయిల్ గా అడుగుతున్నారు. మనం క్లియర్ గా రాయాల్సి ఉంటుంది. 2017లో అగైన్ 2017లో ఈవీఎం గురించి కూడా అడిగారండి. ఈసారి కూడా ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. 2024లో ఖచ్చితంగా చూసుకోండి ఈవీఎం రిలేటెడ్ గా. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 ఇక్కడ మిస్యూజ్డ్ గురించి అడిగారండి. తర్వాత ఆర్టీఐ ఇది గవర్నెన్సీ పార్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఉంది కదా. సో, దాని గురించి ఇక్కడ మనకి అది సక్సెస్ ఆఫ్ ద సివిల్ సొసైటీ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది దాని గురించి కమెంట్ అని అడిగారు. తర్వాత వాట్ ఈజ్ ఆర్టీఐ ఇది 2022లో అడిగారండి. వాట్ ఈజ్ ఆర్టీఐ అనేది 2020లో అడిగారు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీన్ట్ ఓన్లీ ఫర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ బట్ నాట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అని 2017లో అడిగారు. సో, నెక్స్ట్ మన సిటిజన్ చార్టర్ మీద అడిగారు 2022లో. చూసుకోండి. ఇండియన్ ఎక్స్పీరియన్స్ ద సిటిజన్ చార్టర్ మూవ్మెంట్ అండ్ సజెస్ట్ ద సొల్యూషన్స్ అండ్ ఇంప్రూవ్ ద ఇంపాక్ట్ ఇన్ ఇండియా అన్నారు. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్ తీసుకున్నప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ దాని యొక్క స్టాండర్డ్స్. తర్వాత ఇంకో క్వశ్చన్ తీసుకుంటే ప్రివిలైజెస్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ క్లాసిఫై ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్ అని అడిగారు 20లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి కమెంట్ అండ్ డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ ద లెజిస్లేటివ్ డిబేట్స్ అన్నారు. క్లియర్ గా చూసుకోవాలి.
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా 5th అండ్ 6th షెడ్యూల్ రిలేటెడ్‌గా కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆంగ్లో ఇండియన్స్ ఇది ఇప్పుడైతే ఆంగ్లో ఇండియన్స్ లేదు. సో, ఇలా చూసుకోవాలి మనము ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నారు. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ద మైనారిటీస్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, ఈ విధంగా మనకి పాలిటీలో క్వెషన్స్ అడిగారు. అంటే మీరు ఇక్కడ ఒకసారి ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏం అడిగారనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏ విధంగా తయారు చేశారన్న దాని మీద క్వెషన్ అడిగారు. తర్వాత డీపీఎస్పీ రిలేటెడ్‌గా ఒక క్వెషన్ అడిగారు. అమెండ్‌మెంట్ మీద బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్‌గా అడిగారు. దాని యొక్క ప్రొసీజర్. తర్వాత ప్రియాంబుల్ అయితే మనకి రీసెంట్‌గా అయితే క్వెషన్ లేదు. తర్వాత పార్లమెంట్ తీసుకున్నప్పుడు మోషన్స్ ఏ విధంగా ఉంటాయి? డిఫరెన్సెస్ అనేది అడిగారు. తర్వాత లోక్‌సభ, రాజ్యసభ డిఫరెన్సెస్ అడిగారు. లోక్‌సభ, రాజ్యసభ ఏ విధంగా వాటి ఫంక్షన్స్‌ని పర్ఫార్మ్ చేస్తాయి అన్నారు. తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మీద సెపరేట్‌గా క్వెషన్ అడిగారు. వుమెన్ రిజర్వేషన్ మీద అడిగారు. తర్వాత ఫెడరలిజం వచ్చినప్పుడు మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, అండ్ ఇక్కడ మనం చూసుకోవాలి ఈ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్టు, తర్వాత కాంకరెంట్ లిస్టు, ఎవరెవరికి అధికారాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేయగలరు, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అండ్ యాక్టివిజం మీద, సో గవర్నర్ మీద, లోకల్ గవర్నర్. సో, ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్‌ని మీరైతే ఫస్ట్ ఖచ్చితంగా మంచిగా చదువుకోండి. ఎందుకంటే వీటి నుంచి మనకి క్వెషన్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి కాబట్టి చూసుకోండి. అండ్ ఇంకోటి మనకి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆల్రెడీ మనం 120 డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రివిజన్ చేసి స్టార్ట్ చేసే వాళ్ళకి 60 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చామండి. సో, ఇక్కడ మనకి డైలీ 2 క్వెషన్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్‌గా రాస్తే 3 క్వెషన్స్ కూడా మేము ఇస్తాము. అండ్ ఇంకోటి మనకి ఎవల్యూషన్ కూడా మనకి ఎక్స్‌పర్ట్ ఎవల్యూషన్ ఉంటుంది. డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఎవల్యూటెడ్ కాపీ అనేది 24 అవర్స్‌లో మీకొస్తుంది. పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ కూడా ఉంటుంది. ఇఫ్ ఎనీ డీటెయిల్స్ కోసం కావాలంటే ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 60 డేస్ షెడ్యూల్ మేము ఈ రోజే మీకు యూట్యూబ్‌లో పెడతామండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్‌లోడ్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా అరే! చూస్తున్నారు కదా! అని ఇంకా చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటది. సో, దట్స్ వై నేనైతే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ టాపిక్ మనము ఈరోజు ఈవినింగ్ ఇంకొక టాపిక్ నేను మళ్ళీ పెడతానండి.